ఇక్కడ మేము చదువుకున్నది, మేము పెరిగిన వాతావరణం అంతా ఏంటంటే, మేము గవర్నమెంట్ ఇలా మేము ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇలా కలెక్టర్ని చూస్తే మేము అట్టి విధంగా అవ్వాలని మాకు ఆశ ఉండేది. ఇక్కడికి వచ్చాక మాకు ఒక కొత్త గవర్నమెంట్ కనిపించింది. ఏంటో ఈ కొత్త గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేస్తారని మా మనసులో ఎప్పుడు ముద్రించుకొని పోయి ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి, ఇక్కడ ప్రజల కోసం కాదు పనిచేసేదని స్టూడెంట్స్ మనసుల్లో ముద్ర పడిపోయేలా ఉంది. పడిపోవటం కాదు, పడిపోయింది మా మనసుల్లో ఆల్రెడీ. అండ్ మాకు పాజిటివ్గా ఆర్డర్స్ ఉన్నాయి, పాజిటివ్గా అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీథింగ్ మాకు పాజిటివ్గా ఉంది. అండ్ ఎవరో వస్తారు, ఆ మూల లక్షాధికారులు వస్తారు, ఆ మూల మాదంటారు, ఇది మాదంటారు. అండ్ తేల్చేసేయండి, తేల్చేసేసుకుంటే అయిపోతుంది. వాళ్ళు ఎడ్యుకేటెడే కదా. 30 ఎకరాలు ఇచ్చేయండి, మీరు 30 ఎకరాలు మీరు తీసుకోండి అని అంటున్నారట కదా. లేదండి, లేదు. కరెక్ట్గా మాది ఎంత వరకు అయితే ఉందో కరెక్ట్గా కొలిచి ఇచ్చేయండి. ఎందుకంటే భూదానం బోర్డు వాళ్ళు పేదలకని ఇచ్చారు, పేదలకని ఇచ్చారు. ఒక 10 ఎకరాలు మాకు ఇవ్వండి, మిగతాది మీరు ఉంచుకోండి. ఇక్కడ పంచుకోవడం ఇది కాదు కదా, రాజకీయాలు ఇక్కడ చేయకూడదు కదా. కాబట్టి మాకున్న భూదానం భూమి అంటే పేదలకి, ఎవరైతే ఆర్థికంగా బాధపడుతున్నారో, కనీసం ఇల్లు లేకుండా స్థలం లేకుండా ఉన్నారో వారి కోసం, పేదల కోసం ఈ స్థలం సేకరించబడింది. సో వారికే ఖచ్చితంగా ఇవ్వాలని మేము విన్నపం చేసుకుంటున్నాము.